అవును గుణ, అది క్యాంపెనింగ్ స్పీచ్ లో విన్నే చచ్చింది కాబట్టి స్టూడెంట్స్ అందరూ అదేదో విరగపొడి చేస్తుంది అన్న థింకింగ్ లోకి వెళ్ళినట్టే ఉన్నారు. దానివి ఒట్టి మాటలే, చేతలు నావే అని ఫస్ట్ వీళ్ళందరికీ ప్రూవ్ చేయాలి. అప్పుడు అందరూ నా వైపు వచ్చేలా ఆకట్టుకోవాలి. ఏం చేద్దామని? సింపుల్. అక్కడ ఆ మనిషి పచ్చడన్నం కూడా పెట్టలేదు కదా. ఇప్పుడు మనమందరికీ మన రేంజ్కి తగ్గట్టు వెస్ట్రన్ ఫుడ్ ఆర్డర్ చేస్తాం. అవన్నీ తినాలన్న ఆశ అలగా మొక్కకుంటుంది కదా. వాటిని టేస్ట్ చేయాలన్న కోరికతో అయినా మన వైపుకి వచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ బోట్లు నాకెలా పడాలో, వాళ్ళని ఎలా బుట్టలో వేసుకోవాలో అది నాకు బాగా తెలుసు. అలా చేద్దాం. గుడ్ ఐడియా. ఆర్డర్ చేయి. చేసేసాను. ఇక పదకున ఎరవేసి ఆ చాపలకి బలవెత్తాం. గైస్ పదండి. అరే పదండ్రా. రేయ్ ఇంకా ఎంతసేపు రా, ఆకలేస్తుంది. నిషా, ఎప్పుడో ఆర్డర్ ఇచ్చేసానన్నావు, ఇంకా రాలేదు. మాకు బాగా ఆకలేస్తోంది. ఈ మొహాలకి వెస్టర్న్ ఫుడ్ అనేసరికి ఎక్కడ లేని ఆకలొచ్చేసినట్టుంది. నాకు ఆకలేస్తుంది. ఆర్డర్ ఇచ్చినోడేమో ఇంకా రావట్లేదు. నిషా ఆగేలా లేరు, గట్టిగా అడుగు. అడుగుతా గైస్. ఐ థింక్ ఆన్ ద వేలో ఉండుంటాడు. ఇప్పుడే కాల్ చేస్తా. హలో. ఎంతసేపు అయింది ఆర్డర్ ఇచ్చి? 2 hours అవుతుంది. మీరు పంపించిన వాడు ఎక్కడున్నాడో త్వరగా అడిగి వాడిక్కడికి పంపండి. అందరిక్కడ ఆకలితో ఉన్నారు. సారీ మేడం, మీకే చేద్దాం అనుకున్నాను, మీరే చేశారు. మా వాడు ఆర్డర్ని తీసుకొస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయ్యి మురికాలవలో పడ్డాడంటండి. అవన్నీ కూడా అందులో పడిపోయాయి. సారీ మేడం. మళ్ళీ అన్ని తొందరగా ప్రిపేర్ చేయించి పంపిస్తాను మేడం. ఏ టైంకి? ఈ రోజు కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. మినిమం ఒక 2 hours పడుతుంది. ఇంకో 2 hours? ఏ ఆర్డర్గా ఉందా? సారీ మేడం, కావాలంటే మీ మనీ రిటర్న్ చేసేస్తాం. ఇంకోసారి ఇలా జరగదు మేడం, ప్లీజ్. నీ ప్లీజ్ తీసుకెళ్ళి నీ మొహాన్ని కొట్టుకో. ఏం నిషా? ఆర్డర్ తెస్తుంటే వాడికి యాక్సిడెంట్ అయి మురికాల్వలో పడ్డాడంట. ఐటమ్స్ అన్ని అందులో పడిపోయాయంట. మళ్ళీ చేసి పంపటానికి ఇంకో 2 hours పడుతుందని సోది చెప్తున్నాడు. జతము ఇంకో 2 గంటలంటే చచ్చూరుకుంటాం. గాయ్స్, చామంతి బిర్యానీ చేసినట్టుంది. వాసన గుమగుమలాడుతుంది. గాయస్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు నేను ఆర్డర్ చేసి 5 నిమిషాల్లో ఇక్కడ ఉండేలా చేస్తాను. ఓన్లీ 5 minutes. బాగుంది, తినండి. రారాదా? చా చామ్, బిర్యానీ నువ్వే చేసావా? అవును బాబు. ఈ గుమగుమలు నన్ను తాకే తెలుసా? అవే నన్ను ఇక్కడ దాకా రప్పించాయి. అవునా బాబు? అవును చామ్, నా మీదొట్టు. అవును, ఇది మీకే చేసుకున్నారా? ఏదో బాబు, స్టూడెంట్స్ అందరి కోసమనే చేశాము. ఆ నిషమ్మ ఏదో వెస్టర్న్ ఫుడ్ ఆర్డర్ చేశానని చెప్పి అందరినీ తీసుకువెళ్ళిపోయింది. అవునా? దాని బొందలే. వాళ్ళకి ఈ బిర్యానీ తినే రాత లేదనుకుంటా, దాంతో వెళ్ళిపోయి ఉంటారు. నేను వచ్చాను కదా, నేను తింటానులే. పెడతావా? భలేవారే బాబు, పెడతానుండండి. చాలు 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 చాలు. సూపర్ టేస్ట్, అద్దరిపోయించాం. థ్యాంక్స్ బాబు.
నిజంగా సూపర్ గా చేసావు తెలుసా. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 5 నిమిషాల్లో నేను చెప్పిన ఆర్డర్ అంతా కాలేజ్లో నా ముందు ఉండాలి. వచ్చేస్తుంది. గుణ చెప్తున్నాడు కదా, వచ్చేస్తుంది. రావాలి అంతే, లేదంటే ఊరుకోను. ఏంటి గుణ, 5 minutes లో వచ్చేస్తుంది కదా. మనకు తెలిసిన చోటే. మనం అంటే వాళ్ళకి భయమే గాని 5 minutes అంటే కొంచెం కష్టమేలే నిషా. వాడు ఫోన్లోనే ఉనికిపోతున్నాడు. ఒక 1 hourలో పంపించేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతమందికి టేస్టీగా చేయాలి గాయస్. 1 గంట ఓపిక పట్టండి. ఏరి వీళ్ళందరూ ఏరి నిషా వీళ్ళు. నువ్వు గంట అన్నావుగా, ఇంకెక్కడుంటారు? దాని బిర్యానీ వాసన వస్తుంది కదా, అందరూ అక్కడికి వెళ్ళుంటారు. వాణ్ణి ఆ మురికి కాలువలో పడినవే తెమ్మని చెప్పుండాల్సింది. బాక్స్ పైన తుడిపించేసి ఇచ్చేసేవాళ్ళం. అయితే మాత్రం కంపు కొట్టదా? మన మొహాల మీదే కొట్టి వెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం కూడా? ఏది అవ్వకూడదో అదే అయ్యింది. నా ఇమేజ్ పెంచుకుందామని చూస్తే దాని ఇమేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఒక పక్కేమో నాకు ఆకలి మండిపోతుంది. అయ్యో దేవుడా, ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నాకే రావాలా? దాని బిర్యానీ పొయ్యి మీద నుంచి పడిపోయిండొచ్చు కదా.